సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. STRESS, స్ట్రెస్. నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను, నన్ను కదిలించకండి. నాకు చాలా స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఏదో ఒకటి చేసేయాలి. స్ట్రెస్ బస్టర్స్ కోసం ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. అసలు ఏంటి స్ట్రెస్, ఎందుకు ఉంటుంది స్ట్రెస్, ఎలా ఉంటుంది స్ట్రెస్, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, బాగున్నారా? నేను స్ట్రెస్ఫుల్గా ఉన్నాను యాక్చువల్లీ అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే నాకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, నా వల్ల అవ్వట్లేదు. అసలు ఏంటి స్ట్రెస్, ఎలా ఉంటుంది, ఎందుకు వస్తుంది? సచ్ బిగ్ టాపిక్. అయితే దీని గురించి చాలా మంది మాట్లాడేశారు కాబట్టి ఈ స్ట్రెస్ అనగానే వెంటనే స్కిప్ చేసేస్తారు. నేను కొంచెం వెరైటీగా చెప్తా, సో దట్ వినే వాళ్ళకు కూడా కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఓకే, స్ట్రెస్ అనేది ఓకే ఫిజికల్ రూపంలోను మెంటల్ రూపంలోను ఏదో రాపిడి వల్ల వస్తుంది. సమ్వేర్ నువ్వు అనుకున్నట్టుగా జరగకపోతే నీ సిస్టమ్కి కంటే ఎక్కువగా ఏదైనా జరుగుతుంది అంటే అది స్ట్రెస్కి కారణమవుతుంది. స్ట్రెస్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ టైమ్. అంటే సమయానికి అగెయిన్స్ట్గా పరిగెడితే స్ట్రెస్, సమయానికి ముందుగా ఆర్ ఈక్వల్గా ఉంటే ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 బాళ్ళలో 1 రన్ను, చాలా టైం ఉంది, స్ట్రెస్ ఉండదు. ఒక్క బాల్లో 6 రన్లు, స్ట్రెస్ ఉంటుంది. సమయం, టైం అనే ఒక ఫ్యాక్టర్ వల్ల ఇప్పుడు ఎప్పుడోసారి నువ్వు 95 ఏళ్ళకైనా డాక్టర్ అవ్వచ్చు, నీ ఇష్టం, ఎప్పుడని చదువుకో మెల్లగా అన్నాడు అనుకో, స్ట్రెస్ ఉండదు, మెల్లగా చదువుకోవచ్చు కదా. ఈ గ్యాప్లో నువ్వు అయిపోవాలి, రేపు ఈసారి సీట్ రాలేదంటే ఇంకా నేను నీకు కట్టను ఫీజు అని నాన్నంటే స్ట్రెస్ కదా. బట్ ఆ విషయాల్ని మనం మార్చగలం అంటారా? ఇప్పుడు 100 బాళ్ళలో 1 రన్ రావడం అనేది చాలా కష్టం, బట్ 1 బాల్లో 6 అనేది చాలా నార్మల్ కదా. నార్మల్, కష్టం అవుతుందా? స్ట్రెస్సే అయినప్పటికీ, కష్టం అయినప్పటికీ ఆటోమేటిక్గా అన్ని గేమ్స్లో అదే జరుగుతుంది. కానీ 100 బాల్స్లో 1 రన్ కొట్టాలి అనే గేమ్ చాలా తక్కువగా ఉంటుంది కదా. సో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ తక్కువగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్కి మనం తీసుకొస్తాం. ఓకే, ముందే బౌలింగ్ సరిగ్గా వేసేసి ఉంటే, వాళ్ళని ముందే అవుట్ చేసేసి ఉంటే ఉండదు కదా. కానీ కొన్ని సందర్భాల్లో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు పోనీ స్ట్రెస్ పడితే 6 వచ్చేసిందా, అక్కడ ఆగాలి. ది పాయింట్. జీవితంలో స్ట్రెస్ ఉన్న చోట నుంచే ఎదుగుతావు. హ్యూమన్ ఎవల్యూషన్లో నువ్వు ఎక్కడన్నా అబ్జర్వ్ చేయి, ఒక స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ దాటి ఒక స్పీషీస్ వస్తుంది. ఓకే, ఎంతసేపు నీళ్ళలో పాకి యాంఫీబియన్స్ వచ్చాయి, అటు నీళ్లు ఇటు ఇది, ఫిష్ నుంచి అలాగా సమ్ ప్రోగ్రెషన్ వేర్ ఇంక ఇలా కాదు ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ దాటి ఒక ఎవల్యూషన్ అవుతుంది. ఎప్పుడైనా అంతే. ఒకప్పుడు 250, 230 రన్స్ ఈజ్ బిగ్ స్కోర్ అవుట్ ఆఫ్ 50 ఓవర్స్లో. ఇప్పుడు 340, 380, 400 ఎందుకు ఒక ఫేజ్ వచ్చాక దాటేశారు. ఓకే, అలాగా మన జీవితంలో స్ట్రెస్ అనేది ఒకటి ఉంటుంది, డిస్ట్రెస్ అనేది ఉంటుంది. డిస్ట్రెస్ తీసుకోగలిగిన దానికంటే, సపోజ్ నేను జిమ్కి వెళ్ళా, వెయిట్స్ ఎత్తుతున్నాను రెగ్యులర్గా 2.5, 5, 7.5 అలా పెంచాను అనుకో, స్ట్రెస్ ఒక పాజిటివ్ స్ట్రెస్ పెడుతున్నా మజిల్ పెరుగుతోంది. ఒకే రోజు వెళ్ళి 100 ఎత్తా, నడుము పట్టుకుంటుంది, అవునా? దట్ ఈస్ డిస్ట్రెస్. ఒకేసారి నీ నెత్తి మీద పడితే డిస్ట్రెస్, స్లోగా నీ బాడీకి అలవాటు చేస్తే స్ట్రెస్ నువ్వు ఎదగడానికి ఉపయోగపడుతుంది. డిస్ట్రెస్ నిన్ను అక్కడికక్కడ నాశనం చేస్తుంది. ఓకే, వాడికి ఎవ్రీడే 1 బాల్ 6 రన్స్ కొట్టడం ప్రాక్టీస్ చేసిన వాడికి ఛాన్స్ దొరికింది, కొడతాడు. గెలుస్తామో ఓడతామో సెకండరీ, బట్ దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ దట్ హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అది స్ట్రెస్. మనం రెగ్యులర్గా అదే ప్రాక్టీస్ చేసి, అందుకే డెత్ ఓవర్లోనే ఆ బ్యాట్స్మెన్ దింపుతారు కదా, వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు, అది వాడికి స్ట్రెస్ కాదు, మనకు చూసేవాళ్ళకి స్ట్రెస్. సో అలాగే కొంతమంది ఆ క్రికెటర్లు కూడా, అంటే అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళ ఇయర్స్ అండ్ ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు తప్ప, కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మామూలుగా ఆడే వాళ్ళు కూడా ఆ డెత్ ఓవర్కి పంపించగానే ఆగిపోడు. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో శరీరం ఫస్ట్ ఫండమెంటల్లీ మన బాడీ ఈజ్ ఎ హ్యాబిట్ బాడీ. నువ్వు ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంది.
ఓకే. ఓకే, నువ్వు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని తట్టుకుని దాన్ని మేనేజ్ చేయడం అలవాటు చేస్తే బాడీకి అది స్ట్రెస్ అనిపించదు. యూ స్ట్రెస్ ఈజ్ గుడ్. ప్రతి పిల్లవాడికి యూ స్ట్రెస్ పెట్టండి, తెలియాలి. లైక్ ఎలా That- పెట్టొచ్చు అంటారు? దట్ ఒక టార్గెట్, టాస్క్, దానికి టైం లిమిట్ ఇవ్వండి, ఓకే. చెయ్యాలి, సాధించాలి. బట్ అది కూడా ఇప్పుడు పేరెంట్స్ ఏమంటారంటే మా పిల్లలకి స్ట్రెస్ అండి, అలాంటివన్నీ మేము పెట్టదలుచుకోలేదు. వాళ్ళు కళ్ళారా నాశనం చేసేస్తున్నట్టు. అలాంటి ఎవరినైతే గాజు బొమ్మల్లా పిల్లలు పెంచుతున్నారో వాళ్ళు యు ఆర్ క్రియేటింగ్ ఎ డిజాస్టర్. ఓకే. వద్దు, పిల్లలు స్ట్రెస్ పడనివ్వండి, అది యూ స్ట్రెస్ని మేనేజ్ చేయడం నేర్పించండి. ఎందుకంటే ఎన్ని రోజులు కాపాడుతావు, ఏదో రోజు రియల్ వరల్డ్లోకి వెళ్ళాలి, అక్కడ స్ట్రెస్ దొరుకుతుంది నీకు. ఓకే. అంటే బట్ చిచోరే అనే సినిమా చూసుంటే మీరు, దాంట్లో ఆ అబ్బాయి కూడా వాళ్ళ అమ్మ నాన్న చదువుకోమనే చెప్తుంటారు, ఓవర్ స్ట్రెస్ కూడా పెట్టేది ఏముండదు. కానీ ఆ అబ్బాయి ఎగ్జామ్స్ అయిపోయే టైంకి స్ట్రెస్ ఎక్కువైపోయి నా వల్ల కావట్లేదని సూసైడ్ చేసుకుంటుంటారు. నేను ఎగ్జాక్ట్లీ అక్కడికి వస్తున్నా. స్ట్రెస్ తీసుకునే వాళ్ళు కూడా వెరైటీ ఉంటారు. ఓకే. చిన్న విషయానికి స్ట్రెస్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో తీసుకోవడం అంటే అర్థము దే ఆర్ ఓవర్లీ వర్కింగ్ ఇన్ దేర్ మైండ్స్. ఓకే. ఓవర్గా అన్నెసెసరీ విషయాలన్నీ మైండ్లో పెట్టుకుని చిన్న విషయాలకు స్ట్రెస్ పడతారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. బికాజ్ ఐమ్ డెంటిస్ట్, ఐ టేక్ ఇట్ ఈజియర్. ఓకే. ఒక పన్ను పుచ్చిపోయింది, పన్ను తీయాలి, ఇంజెక్షన్ ఇస్తాం. ఆ పన్ను బాగా పాడైపోయింది, తెలుసు దానివల్ల నొప్పి వస్తుంది, తినలేకపోతున్నామని. కానీ ఈ ఇంజెక్షన్ ఇచ్చే ఆ చిన్న నొప్పి వల్ల చేయించుకోరు. దట్ ఈస్ యూ స్ట్రెస్. దట్ ఆ మాత్రం పాజిటివ్ పెయిన్ ఉంటుంది, రిమూవ్ యువర్ నెగటివ్ పెయిన్. ఓకే. అయినా దీనికి భయపడి తీసుకోరు, స్ట్రెస్ పడిపోతారు. ఫర్ ప్రొవైడెడ్ ఇంతవరకు ఇంజెక్షన్ గుచ్చుకుని ఎవడు చచ్చిపోలే యూనివర్స్లో, ఇంజెక్షన్ గుచ్చుకుని ఏమీ కాదు, అయినా భయపడి చెయ్యరు. అలా దేనికైనా ఇమాజిన్ చేసుకుని పెద్దది చేసుకుని భయపడే వాళ్ళు ఉంటారు. అది క్యారీ చేసుకుంటూ పోతారు తప్ప వదిలించుకోరు. సింపుల్ ఆలోచన అది. ఇంజెక్షన్తో ఏమవుతుంది, ఏం కాదు, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే అయిపోయింది అని ఆలోచించారు చాలామంది. కొంతమందికి ఉంటుంది అట్లా, జస్ట్ నువ్వు ఈ నొప్పినన్నా భరిస్తారు, పెయిన్ కిల్లర్లు వేసి దాన్ని చంపేస్తారు, కానీ చిన్న ఇంజెక్షన్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకున్నాం అనుకోరు. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే అలాగే రియల్ లైఫ్లో కూడా ఎగ్జాంపుల్, నా ముందు 1000 బ్యాచ్లు వెళ్ళాయి, నా తర్వాత ఇంకో 1000 మంది రాస్తారు, బ్యాచ్లు వస్తాయి. నేను ఒక్కడనే స్పెషల్ అయినట్టు, నా ఒక్కడికే టెన్షన్ అయినట్టు, నేను ఒక్కడిని అమ్మో అని ఆత్రం పడితే దట్ ఈస్ డిస్ట్రెస్. ఏంటంటే యూ స్ట్రెస్. ఎన్ని రాసాం ఎగ్జామ్స్, చిన్నప్పటి నుంచి ఎగ్జామ్లే రాస్తున్నాం, జీవితంలో కూడా ఎగ్జామ్లు రాస్తాం. నేను ఎందుకు స్ట్రెస్ పడాలి బాస్ అనే ఒక ఐడియాలజీలోకి వస్తే స్ట్రెస్ బికమ్స్ యూ స్ట్రెస్. నిన్ను గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. జనరలైజ్ చేసి చెప్తున్నాం కాబట్టి ఓకే. వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడితే ఆ నిమిషం ఆ సిచ్యువేషన్లో నేను పడుతున్న స్ట్రెస్ నీకు ఎలా అర్థమవుతుంది అని మాట్లాడతారు. ప్రాపర్ పాయింట్, కరెక్ట్. పడదు అలా అని చచ్చిపోవడం ఎంతవరకు కరెక్ట్, అలా అని నిన్ను నువ్వు డ్యామేజ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్, అలా ఎన్ని స్ట్రెస్లు అవాయిడ్ చేయగలవు లైఫ్లో. సో అందుకని ప్రాక్టీస్ బీయింగ్ ఇన్ ఎ స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ కామ్గా. ప్రాక్టీస్ చేయొచ్చా మనం? అబ్సల్యూట్లీ ప్రాక్టీస్ చేయొచ్చు, దానికే ప్రాక్టీసులు అన్నీ. ఓకే. ఒక అతనికి ఇలాంటి పరిస్థితిలో ఉండడం భయము, రోజు దాన్ని స్లోగా ఎక్స్పోజర్ చేసుకోవాలి. స్లోగా అలాంటి కుక్క అంటే భయము, కొంచెం దూరం నుంచి చూడు, ఫస్ట్ దగ్గరికి వెళ్ళి జస్ట్ అట్లా టచ్ చేయి, కట్టేసే ఉంటుంది, సో కట్టేసే ఉంటుంది, టచ్ చేయి, దాని తర్వాత మెల్లగా ఇప్పు, స్లోగా అలవాటు అవుతుంది. అలాగే మన శరీరానికి ఏదైనా అలవాటు చేయొచ్చు. ఈ స్ట్రెస్ అనే రాపిడి టైం డిపెండెంట్, ఓకే, అండ్ మన ఎక్స్పెక్టేషన్ డిపెండెంట్. ఎక్స్పెక్టేషన్లో మన ఇతరుల ఈ రెండు వచ్చేసి నీ మైండ్లో కూర్చుంటాయి. వీళ్ళని ఎప్పుడైతే మోస్తూ ఉంటావో నీ మైండ్లో స్ట్రెస్సే, ఎప్పుడు కూడా స్ట్రెస్సే. యువర్ స్కిల్ షుడ్ మ్యాచ్ యువర్ పర్ఫార్మెన్స్, లేకపోతే ఇబ్బంది పడతావు. ఇంప్రూవ్ అవ్వు, స్ట్రెస్ తక్కువ, ఇంప్రూవ్ అవ్వు, స్ట్రెస్ తక్కువ. సో కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, అప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది. అంటే మన గురించి స్ట్రెస్ పడే వాళ్ళకంటే పక్కన వాళ్ళ గురించి వీళ్ళ గురించి స్ట్రెస్ తీసుకునే ఎక్కువ ఉంటారు. మరి వాళ్ళ గురించి ఏం చేయగలం? అబ్సల్యూట్లీ చెప్తున్నాను, అలా పక్కన వాళ్ళ గురించి ఎవరైతే ఆలోచించి స్ట్రెస్ పడుతున్నారో వాళ్ళని జీవితంలో మార్చలేము. మారరు వాళ్ళు. ఎంతసేపు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళేంటి వీళ్ళేంటి అని ఆలోచించిన నేను ఎంతమందిని చూస్తానండి. ఈ మధ్యలో అయితే
యంగ్స్టర్స్ కాలేజీల్లో ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉండేవాళ్ళు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ లాగా అనిపిస్తే వీడు హీరోయిజం అయిపోయి యా ముందు వాడి కష్టమే వీడి కష్టం అనేసుకుని సాల్వ్ చేసేద్దామని ప్రయత్నం చేసేసి ఇక్కడ వీళ్ళు చదువు ఏమైపోయింది, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు డబ్బులు కట్టిన అన్నీ పోయి వాడిని సాల్వ్ చేస్తూ కూర్చుంటారు. కొన్ని రోజులు అయ్యాక దే విల్ రియలైజ్ ఓకే నేను ఏం చేశాను నా లైఫ్ అంతా అనిపిస్తుంది. పక్కనోడు మాత్రం మోటివేట్ చేస్తుంటాడు, వాళ్ళకి మోటివేషన్ రాదు. ఓకే, అంటే మన సినిమాలు కూడా అలా ప్రభావితం చేసాయి కదా, నువ్వు ఫ్రెండ్ అంటే నువ్వు వాళ్ళకి అవన్నీ చెయ్యాల్సిందే కదా. అది ఎంత ఫన్నీగా అనిపిస్తుంది అంటే నాకు వాళ్ళకి ఏమైనా చేయాలనిపించింది అనుకో, వాళ్ళకి చేయగలిగిన అందించాల్సిన హెల్ప్ వైపుగా నువ్వు డైరెక్షన్ చూపించి నీ పని నువ్వు చేసుకో. ఎందుకంటే నువ్వు వెన్ యు ఆర్ ఇన్ ఎ బిగ్గర్ పొజిషన్ అలాంటి వాళ్ళు ఎంతో మందికి చేయొచ్చు, ఓకే అలాంటి ఎంతో మందికి నువ్వు హెల్ప్ చేయొచ్చు. ఆ స్టేజ్లో ఉంటే నువ్వు మాట సాయం చేయగలవు, అదే నువ్వు ఎదిగితే ఎంతో మందికి చేతి సాయం కూడా చేయొచ్చు. సో అక్కడ అందరికీ తెలుసు అండి. నేను ఫన్ పార్ట్ ఏంటంటే అందరికీ తెలుసు, ఒప్పుకోరు, జనరలీ ఒప్పుకోరు. దట్స్ ద ప్రాబ్లమ్. సో దట్స్ ద హోల్ ఐడియా. అందుకోసం బీ వెరీ వెరీ కాషియస్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. స్ట్రెస్ వచ్చే సిచ్యువేషన్స్ ఎక్కడెక్కడి నుంచో రావు, ఇక్కడి నుంచి వస్తాయి. నీ మైండ్లోంచే వస్తాయి, నీ మైండే తయారు చేస్తుంది. దీన్ని అర్థం చేసుకున్న రోజున యువర్ మైండ్ ఇస్ మచ్ మోర్ కామర్, మచ్ మోర్ కూల్. సిచ్యువేషన్స్ని ఇంకా తీసుకోగలవు. స్ట్రెస్ అనేది చాలామంది మానసికంగా ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, శారీరకంగా వచ్చిన రోజున స్ట్రెస్. ఫిజికల్గా దిగితే తప్ప నీకు స్ట్రెస్ తెలియదు. మానసికంగా ఏం ఆలోచనలు వచ్చినా శరీరంలో నీకు అది ఎఫెక్ట్ చూపిస్తే తప్ప తెలియదు. సో స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ ఫిజికల్, నాట్ మెంటల్. మెంటల్లీ ఏమైనా ఆలోచనలని మనం ఫిజికల్ గుండె దడదడ కొడుతుంది అంటే స్ట్రెస్ అని గుర్తుపడతాం. నిద్ర రావట్లేదు అంటేనే గుర్తుపడతాం, ఫిజికల్గా వచ్చేస్తుంది. సో ఫిజికల్గా వస్తే ఫిజికల్గా కరెక్ట్ చేయకండి, మెంటల్లీ కరెక్ట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడే సాల్వ్ ఉంటుంది. చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు డైజెషన్ పాడైపోయిందని, జుట్టు ఊడిపోతుందని, లేకపోతే నిద్ర పట్టట్లేదని, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇండికేషన్స్ ఆఫ్ స్ట్రెస్. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి స్ట్రెస్ పెట్టుకుని దాన్ని పాడు చేసుకోకుండా స్ట్రెస్ని స్ట్రెస్గా ఎక్కడో నేను ప్రాక్టీస్ చేస్తా. ఎగ్జామ్లో 3 గంటలే ఉంటుంది, అన్ని ఆలోచించి రాయాలి అని అన్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ముందే యూనిట్ టెస్ట్లు, స్లిప్ టెస్ట్లు, క్లాస్ టెస్ట్లు అని ప్రాక్టీస్ చేస్తాం. అలాగే జీవితంలో కూడా ఎక్కడైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ వస్తే నేను ఏంటి అడాప్ట్ కాలేకపోతున్నా, ఏంటి నేను పరుగు పెడుతున్నా, ఏంటి సమయానికి అగెయిన్స్ట్కి వెళ్తున్నా, ఏంటి స్కిల్ పెంచుకోవట్లేదు, ఎంతే యూని డైరెక్షనల్ థింకింగ్. ఆ డైరెక్షన్లో థింక్ చేయి. గుడ్. డిస్ట్రెస్, ఒకే రోజు ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ప్రెషర్, అన్ని సాల్వ్ చేసుకోవాలి, బ్యాడ్. ఎప్పటికీ సాల్వ్ కాదు. సో ఈ స్ట్రెస్ ని ఫిజికల్ గా తగ్గించుకోవడానికి మన దగ్గర ఏమైనా ఆప్షన్స్ ఉంటాయి అంటే? ఫిజికల్ గా స్ట్రెస్ తగ్గించుకోవాలి అనుకుంటే ఓకే, వన్ ఇస్ స్లో ఎక్స్పోజర్. మైండ్ కి నువ్వు ఒకేసారి ఏదైనా చేంజ్ చెప్పగానే అది యాజిటేట్ చేస్తుంది. మెల్లిగా అలవాటు చేయాలి. నీ మైండ్ని నువ్వు తెలివిగా మోసం చేయడం రావాలి. నేను చేయలేవు, ఇది చేయలేవు, అలా ఉండలేవు, ఇలా ఉండలేవు అంటుంది, బట్ తెలివిగా మోసం చేయడం రావాలి. సో స్లోగా అలవాటు చేయి. అండ్ ఈజీ టెక్నిక్ చెప్తాను. ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ దాటాలి అంటే ఎవ్రీ డే ఇన్ ఎ కన్సిస్టెన్స్ పెంచుకుంటూ, సపోజ్ నువ్వు 5 కిలోమీటర్లు పరిగెట్టాలి అనుకో, ఫస్ట్ 1 కిలోమీటర్ పరిగెట్టవు, తర్వాత 1 కిలోమీటర్ 1 మీటర్, 1 కిలోమీటర్ 3 మీటర్ పెంచుతూనే, తగ్గద్దు. 900 మీటర్స్కి వెళ్ళద్దు. 1 కిలోమీటర్ 1 1 1 3 3 3 పెంచు. అలాగే స్ట్రెస్ని ఏదున్నా సరే, ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అయినా సరే అలవాటు చేయండి. నీ మైండ్ మాట వింటుంది కాబట్టి ఎప్పుడైనా అమ్మో ఈ స్ట్రెస్ నా వల్ల కాదు అని మాత్రం అనకండి. నీ మైండ్కి వీడు దొరికాడు ఇక్కడ అని తిప్పుతుంది. ఉంటుంది బాగా, స్ట్రెస్ అంత కామన్, అంతే, ట్యూన్ అవుతుంది. స్ట్రెస్ కామన్, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కామన్, అంతే. నీ మైండ్ నిజం అది వింటుంది. ఇది నా వల్ల అవ్వట్లేదండి అనేసరికి నీ మైండ్ నిన్ను ఆవహిస్తుంది, పట్టుకుంటుంది. సో ఇది ఈజియర్ మెథడ్. అండ్ అప్పటికప్పుడు స్ట్రెస్ ఉంటే ఆల్వేస్ గెట్ ఇట్ టు ద సెంటర్. నీ మైండ్ స్ట్రెస్ నీకు ఎప్పుడు పెట్టలేదంటే ఈ క్షణంలో ఉన్నప్పుడే స్ట్రెస్ పెట్టలేదు. నీ మైండ్ ఎప్పుడైతే అమ్మో ఎగ్జామ్ అంట ఫ్యూచర్, లాస్ట్ టైం పేపర్ టఫ్ వచ్చిందంట పాస్ట్, ఈ క్షణంలో నీకు స్ట్రెస్ ఉండదు.
ఓకే. ఫెయిల్ అయిపోతానేమో అని ఆలోచిస్తుంటే ఇప్పుడు స్ట్రెస్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో గెట్ యువర్ మైండ్ టు సెంటర్. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించగా స్ట్రెస్ ఆగుతుంది. ఓకే. చాలా ఉంది సిలబస్, ఎంత చదవాలో అనే ఎప్పుడుదో చదవాలో గుర్తుంటుందో లేదో ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలి, చదువుకో. ఈ క్షణంలో స్ట్రెస్ ఉండదు. ఓకే. దట్స్ ద మిగతా అన్ని దగ్గర స్ట్రెస్ ఉంటది, ఇక్కడే ఉండదు. ఈ క్షణం తప్ప అన్ని చోట్ల బతుకుతున్నాం. ఈ క్షణంలో ఏం చేయగలవు అనే దాంట్లో ఉండదు. ఈ విషయం నిజంగా కాంప్రిహెండ్ చేసుకో, అర్థము కాదు. ఈ క్షణంలో ఎప్పుడంటే ఇప్పుడే నేను స్ట్రెస్ పడుతున్నా అనిపిస్తుంది. ఇప్పుడు దేని గురించో ఆలోచించి స్ట్రెస్ పడుతున్నావు. ఈ క్షణంలో స్ట్రెస్ లేదు. నువ్వే మిగతావన్నీ తెచ్చి ఈ క్షణంలో కూర్చున్నావు కాబట్టి బాధపడుతున్నావు. ఇది గుర్తించిన రోజున యూ విల్ బి రియలీ క్లియర్ ఇన్ యువర్ మైండ్. స్ట్రెస్ తగ్గుతుంది. సో యూ స్ట్రెస్ని పెంచండి, డిస్ట్రెస్ని తగ్గించుకోండి, అలవాటు చెయ్యండి. పిల్లలకైతే కంపల్సరీ చెప్పండి, ఏదో రోజు ఏదో రకంగా స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో నీ హార్ట్ అండ్ బ్రెయిన్ యాక్సిస్ని లంగ్స్ ద్వారా పట్టు. అంటే నీ బ్రెయిన్, నీ హార్ట్ గడగడ అంటుంటాయి, దాన్ని ఆపగలిగే ఏకైక శక్తి నీ ప్రాణం, ఊపిరి. సో లంగ్స్ ద్వారా బ్రీత్ తీసుకుని, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, రిలాక్స్, ఏం కాదు, నేర్పించండి అంతే. Done. Thank you. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.